ఇదేంటండి తడిసిన బట్టలు? ఎర్రకాలం పొంగింది, సంగీతం నేర్చుకునే టైం అయింది. నా కోసం నువ్వు ఎక్కడ ఎదురు చూస్తుంటావేమోనని పొంగి పొరలుతున్న కాలంలోకి దూకి ఎదుకుంటూ వచ్చాను నేలా అంటాను. అయ్యో, నా కోసం ఎంత సాహసం చేశారండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి అని ఉంటుంది. మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? కూర్చోండి. ఆశగా నా వైపే చూస్తున్న ఆమె హృదయాన్ని గమనిస్తూ నా జోబులో ఉన్న చేప పిల్లను తీసి ఆమె జాకెట్లో వేస్తాను. ఉండండి. నరిచి కసుక్కుమని కౌగులించుకుని తుస్సుమని నా గుండెల మీద చొలిపోతుంది. వెంటనే నేను కిసుకు కిసుక్కుమని ముద్దెట్టుకుని బసక్కు బసక్కుమని మంచం మీద తోసేస్తాను. మిత్రమా దూకై బావిలో. ఓహో, ప్లాను బాగానే ఉంది. దూకడం అంటేనే భయంగా ఉందిరా. ధైర్య సాహసే నీలాంబరి మిత్రమా. ఒరే, బావిలో దూకే ధైర్యం నాకు లేదు. ఓ పని చేయండి, నేను కళ్ళు మూసుకుని ఉస్కులకిడి అంటాను, మీరు కళ్ళు తెరుచుకుని తుసుకుంటా పక్కన తోసేయండి. అలాగే. ఉస్కులకిడి. ఏమిటండి ఇలా తడిసిన బట్టలతో వచ్చారు? ఓ, ఎర్రకాలం పొంగిద్ది నేల. ఇది సంగీతం నేర్చుకునే టైం కదా. నువ్వు నా కోసం యువతలి ఒడ్డున కాటు కూర్చుంటావేమోనని పొంగి పొరలుతున్న నదిలోకి దూకి ఇలా ఇలా ఎదుకుంటూ వచ్చాను నీ కోసం. అయ్యయ్యో, నా కోసం ఎంత సాహసం చేశారండి. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఏమైపోతుందండి? ఇదేమిటి సరిగ్గా నేననట్టి అంటుంది. నా ఆరోగ్యం గురించి నీకేం భయం లేదు నేలా. ఎందుకు లేదు? ఇప్పుడు జలుబు చేసి తుమ్ములేస్తే మాటల్లో ఆ సంగతే మర్చిపోయాను. తుమ్మేశాను. చూసారా చూసారా, నేను చెప్పినట్టే తుమ్ములొచ్చాయి. నాకు తుమ్ములు వస్తాయని నీకెలా తెలుసు నేలా? మీకు తుమ్ములొస్తాయని తెలుసు. తర్వాత నా కొంగుతో మీ తల తొడవాలని తెలుసు. అప్పుడు నా జాకెట్లో చేపలను వదిలేస్తారని తెలుసు. ఆ తర్వాత నేను ఎలా అరుస్తానో, మీరు నన్ను ఏం చేస్తారో కూడా తెలుసు. ఏమీ చేయకుండా అంతా నీకెలా తెలిసింది? ఎలా అంటే, సంగీతం పేరు చెప్పి నన్ను మా నాన్నని మోసం చేసి ఈ ఇంట్లో చేరావు. ఇక్కడ నువ్వు చేరడానికి కారణమేమిటో, నీ గుండెల్లో ఉన్న దురుద్దేశం ఏమిటో నీ స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడే విన్నాను. సంగీతం అంటే సాక్షాత్తు సరస్వతీదేవి. ఒక ఆడదాని పొందు కోసం ఆ సరస్వతీదేవికి ద్రోహం చేశావు. నిజంగా నువ్వు ఒక మగాడివైతే ఎంతో కృషి చేసి దీక్షతో గొప్ప గాయకుడు అయ్యేవాడివి. ఒక ఆడదాని సుఖం కోసం మృగంలా మారటం కాదు. ఒక ఆడదాని మెప్పు కోసం పట్టుదలతో ఎంతో సాధన చేసి నువ్వు ఒక మనిషివని నిరూపించుకో. అప్పుడు అందరూ నిన్ను ఆరాధిస్తారు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. అతి తక్కువ కాలంలో ఎంతో సాధన చేసి చక్కటి సంగీత ప్రావీణ్యాన్ని సంపాదించావు.
నా జీవిత కాలంలో ఒక శిష్యుణ్ణి సంపాదించలేనేమో అని బాధపడ్డాను. నాకిప్పుడు చాలా తృప్తిగా ఉంది. ఇందులో నేను సాధించింది ఏమీ లేదు మాస్టర్. మీరు నాకు పరిచయం కావడం నా అదృష్టం. అంతేకాకుండా నేను ఈ మాత్రం సంగీత జ్ఞానాన్ని సంపాదించగలిగానంటే ఏదో అదృష్ట శక్తి నన్ను ముందుకు నడిపించింది. నా చేత ఈ విజయం సాధింపజేసింది. నీల, ఆ రోజు నువ్వు పుట్టిన చెంపదెబ్బ నాలో దుర్మార్గును బయటికి నెట్టింది. నువ్వు మాట్లాడిన ప్రతి మాట నాకు దారి చూపించింది. ఈ రోజు మీ నాన్నగారి దృష్టిలో ఒక గాయకుడిగా నేను మంచి స్థానం సంపాదించానంటే దానికి కారణం నువ్వు. ఆ పట్టుదల వెనుక నువ్వు ఉన్నావు, నన్ను ముందుకు నడిపించావు. ఇదంతా సాధించింది నీకోసమే నీల. నేనేం చేసినా నీ మనసులో స్థానం సంపాదించుకోవాలని. నీల, నీ మనసులో నాకు చోటిస్తావా? నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించవని. అయినా నువ్వు క్షమించే రోజు కోసం ఎదురు చూస్తుంటాను. నలుగురిలో చంప మీద కొట్టి నాకు మచ్చ తెచ్చావు. జీవితంలో మర్చిపోలేని మచ్చ చేసి నువ్వు తలెత్తుకోకుండా చేస్తావు. దైవ సంకల్పం. మన మధ్య అనుబంధానికి గుర్తుగా ఈ అమ్మవారి నీ చేత నా మెళ్ళో కానుక వేయించింది. మనం కంటున్న కలలో ఈ మంగళసూత్ర రూపంలో ఈ దేవత నిజం చేసింది. ఈ నిజం శాశ్వతం కావాలి నెల. ఇప్పుడు మన పెళ్లి దైవికంగా జరిగిపోయింది. పెద్దలతో మాట్లాడి మంచి రోజు చూసి మళ్ళీ ఆ మంగళసూత్రం నీ మెళ్ళో కడతాను. అప్పటిదాకా దాన్ని అలాగే ఉంచు. నమస్కారం రాయుడు గారు. ఎందుకు రమ్మని కబురు చేశారు? కారణం లేకుండా కబురు చేయలేదు. అకారణంగా నా కొడుకు మీద నీ కొడుకు చేయి చేసుకున్నాడట. దానికి నువ్వేమంటావు? కారణం లేకపోలేదు బాబు. మాధవయ్య గారి కూతురుని మీ అబ్బాయి గారు అల్లరి చేస్తుంటే మా గోపాలకృష్ణ అడ్డుపడ్డాడంట. విన్నారటయ్యా? మాధవయ్య మాస్టర్ కూతురుని అల్లరి చేస్తే మా వాడిని గోపాలం కొట్టాడట. ఏమండి పెద్ద మనుషులు, ఈవిడి గారి కొడుక్కి మాధవయ్య మాస్టర్ గారి కూతురికి మధ్య ఉన్న కొక్కి ఏంటో నిలదీసి అడగండి. మీరు అడిగితే మేము అడిగినట్టేనండి. చేసింది తప్పు అని చెప్పడానికి బంధుత్వాలే ఉండాలా బాబు? అవును, ఆ రాయుడు మీ అమ్మ నలుగురు ముందు అవమానించాడు. 10 సంవత్సరాల క్రితం నీ మొగుడు చేసిన అప్పు తీర్చకుండా
ప్రతిసారి ఏదో ఒక సాకు చెప్పి మాట తప్పుతున్నావు. అది తప్పు కదా? ఏమయ్యా మాట్లాడరే?